ఫ్రెండ్స్, మీలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. రెగ్యులర్ గా అందరం కూడా మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటాం. ముఖ్యంగా పోర్ట్రేట్ లో 1x లేదా 2x లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 3 లేదా 5x కూడా మనం ఈ రోజుల్లో అయితే చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ OnePlus 15 కావచ్చు, Oppo Find X9 కావచ్చు, వీటిల్లో 7x 8x దాకా ఇంక్లూడింగ్ iPhone 17 Pro Max లో కూడా మనకు రావడం అయితే జరుగుతుంది. ఇన్ఫాక్ట్ వివో ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా 10x దాకా కూడా మనకు ఫోటోగ్రఫీని అయితే తీసుకొని రాబోతున్నారు. నిజంగా 10x లో క్లోజ్ అప్ షార్ట్స్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేశారు అన్నట్లయితే అసలు ఇది ఫోన్ తో తీసారా లేదా ఏదైనా DSLR తో తీసారా అనేటువంటి డౌట్ అయితే ప్రతి ఒక్కళ్ళలో ఖచ్చితంగా రావటం అయితే జరుగుతుంది. సో దీనికి గల కారణం ఏంటి అంటే ఇందులో ఉండేటువంటి లెన్స్. సో బేసిక్ గా నార్మల్ ఫోన్స్ లో రెగ్యులర్ గా మీరు చూసే ఫోన్స్ అన్నిటిలో కూడా మీకు టెలిఫోటో లెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. వేరే ఫ్లాగ్షిప్ లో డెడికేటెడ్ గా కెమెరా సెంట్రిక్ గా తీసుకొచ్చేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా మనకి పెరిస్కోపిక్ కెమెరా రావడం జరుగుతుంది. టెలిఫోటో వేరు, పెరిస్కోప్ వేరు. అసలు ఈ రోజు ఈ వీడియోలో ఏది బెస్ట్, టెలిస్కోపా లేదా పెరిస్కోపా, అసలు టెలిస్కోప్ అంటే ఏంటి, పెరిస్కోప్ అంటే ఏంటి, అసలు ఇది ఎవరికి అదెవరికి అనేది డీటెయిల్డ్ గా మీకైతే క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో దానికి డబ్బులు పెట్టాలా పెట్టద్దా అని చెప్పి మరి ఆలోచించే కూడా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఫోన్స్లో ఉండేటువంటి సెన్సార్స్ మనకి బేసిక్గా ఎక్కువగా వాడేది 3 సెన్సార్లు వాడుతుంటాం. ఒకటి ప్రైమరీ సెన్సార్, రెగ్యులర్గా మనం ఫొటోస్ తీసుకోవడం కోసం. మరొకటి అల్ట్రా వైడ్ యాంగిల్ ల్యాండ్స్కేప్ ఫోటోగ్రఫీ కానీ, లేదన్నట్టయితే వ్లాగింగ్ కానీ, లేదా ఏదైనా పెళ్లిళ్ళు పేరెంటాలకు వెళ్ళినప్పుడు అందరం నుంచొని ఫొటోస్ తీసుకుంటాం. సో అక్కడ మనకి వైడ్ యాంగిల్ కవరేజ్ కావాలి కాబట్టి అలాంటి సందర్భాలలో వైడ్ యాంగిల్ వాడతాం. బట్ దీంట్లో వచ్చినటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్పోజర్ కంట్రోల్ ప్రాపర్ గా ఉండదు అండ్ కలర్స్ కూడా ప్రాపర్ గా అయితే మనకి ఇవ్వలేదు. సో ఇది డిఫరెంట్ పార్ట్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక నెక్స్ట్ మనం పోర్ట్రేట్ ఫోటోగ్రఫీకి అయితే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తుంటాం, మీ అందరికీ తెలిసిందే. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీ ఫోన్ లో ఉండేటువంటి లాక్ స్క్రీన్ వాల్ పేపర్ కూడా నాకు తెలిసినంత వరకు అయితే మీరు ఈ పోర్ట్రేట్ ద్వారా పిక్చర్ తీసినటువంటి ఫోటోనే మీరు వాల్ పేపర్ కింద సెట్ చేసి ఉంటారు. ఆఫ్ కోర్స్ ఎవరైనా కానీ సో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఈవెన్ నేను కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నా లాక్ స్క్రీన్ కూడా మొత్తం కంప్లీట్లీ పోర్ట్రేట్ లో నేను క్యాప్చర్ చేసినటువంటి ఫోటోనే నేను ఇక్కడైతే యూజ్ చేస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇది ఫ్రంట్ కెమెరా అనుకోండి. సో ఫ్రంట్ కెమెరా కన్నా కానీ రేర్ కెమెరా ద్వారా పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్ అనిపిస్తుంది. బట్ బేసిక్ గా ఈ పోర్ట్రేట్ సెన్సార్ ఏదైతే ఉందో మనం ప్రైమరీ సెన్సార్ ద్వారా కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కొన్ని మనకి లిమిటేషన్స్ ఉంటాయి. 1x లేదా మ్యాక్స్ టు మ్యాక్స్ 2x దాకా అయితే వెళ్ళొచ్చు. సో సాఫ్ట్వేర్ ద్వారా వీళ్ళు ప్రాసెస్ అయితే చేస్తుంటారు. బట్ టెలిఫోటో లెన్స్ డెడికేటెడ్ గా ఫోన్ లో ఇవ్వటం వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో మరింత బ్యూటిఫుల్ గా, మరింత షార్ప్ గా అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఏదైతే ఉందో చాలా న్యాచురల్ గా మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇలాంటి ఫోటోగ్రాఫ్స్ మీరు క్యాప్చర్ చేశారు అన్నట్లయితే ఇది DSLR లో ఫోటో తీసారా లేదా నార్మల్ కెమెరాతో ఫోటో తీసారా అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వివో, ఒప్పో ఇలాంటివన్నీ కూడా మనకి ఏంటంటే ఈ పోర్ట్రేట్ ఫోటోగ్రఫీలో కింగ్ అనే చెప్పుకోవచ్చు కంపేర్ టు రెగ్యులర్ సెన్సార్ దానికన్నా గానీ. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే నార్మల్ టెలిఫోటో లెన్స్ వచ్చేటప్పటికే మ్యాక్స్ టు మ్యాక్స్ 1x లేదా 2x లేదా 3x దాకా మాత్రమే జూమ్ క్యాపబిలిటీస్ అయితే రావడం జరుగుతుంది. చలోపో మ్యాక్స్ టు మ్యాక్స్ అంటే 5x దాకా కూడా మనం క్యాప్చర్ చేసుకోవచ్చు. బట్ మనకి పెరిస్కోపిక్ సెన్సార్ ఉండటం వల్ల మనకి ఏమవుతుందంటే ఇది అప్ టు 10x దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు iPhone 17 Pro Max ఇక్కడ 8x దాకా మనకు టెలిఫోటో ఇచ్చారు. బట్ జూమ్ లోకి వెళ్ళారంటే అప్ టు 40 దాకా. ఇంకా అంతకంటే వెళ్ళిందంటే మన క్వాలిటీ లూజ్ అవడం అయితే జరుగుతుంది. బట్ ఇక్కడ వివోలో వచ్చేటప్పటికి ఏకంగా వివో అని కాదు ఏదన్నా కానీ 100x లేదా 120x, ఈవెన్ సామ్సంగ్ లో కూడా మీరు అయితే చూడొచ్చు 120x జూమ్ చేసినా కానీ డీటెయిలింగ్ పోకుండా వస్తుందంటే కారణం ఏంటంటే ఇందులో మనకు వాడింది టెలిఫోటో, ఇందులో మనకు వచ్చేటప్పటికే పెరిస్కోప్. సో టెలిఫోటో లెన్స్ అనేది ఏంటి అంటే నార్మల్ లెన్స్ లాగానే మనకు ఉండడం జరుగుతుంది. బట్ ఇక్కడ పెరిస్కోప్ లో వచ్చేటప్పటికే దీని స్ట్రక్చరల్ డిజైన్ ఏదైతే ఉందో చేంజ్ చేస్తారు. కంప్లీట్లీ 90 degrees వర్టికల్ గా లెన్స్ ని మనకిచ్చి లైక్ ప్రిజం అనుకోండి లేదా మిర్రర్ అనుకోండి, వాటి ద్వారా డీటెయిల్స్ ని ఇంటేక్ చేసి జూమ్ క్యాపబిలిటీస్ ని పెంచడంతో పాటు వాటిని మరింత బెటర్ ఆప్టిమైజ్ చేసి ప్రాసెస్ చేసి మనకి పిక్చర్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో దట్ మనము జూమ్ చేసిన డీటెయిలింగ్ అనేది చాలా బాగా ఉండడం జరుగుతుంది. ఇంతేకాదు దీన్ని వివో, ఒప్పో కంపెనీలు రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఒప్పో Find X9 కావచ్చు, అలాగే వివో X300 Pro కావచ్చు, ఇవైతే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయినాయి. ఏకంగా దీంట్లో మనము ఒక కెమెరా కిట్ ని కనుక అసెంబుల్ చేసాము అన్నట్లయితే 1400mm 1600mm లో కూడా డైరెక్ట్ గా జూమ్ క్యాపబిలిటీస్ తోటి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. బేసిక్ గా ఇవేంటి అంటే లైక్ మనము దూరంగా ఉన్నటువంటి వస్తువులు దగ్గరగా చూడటం కోసం బైనాక్లాక్స్ ని వాడుతూ ఉంటాం కదా, అలా కెమెరా లెన్స్ కి ఇది బైనాక్లాక్స్
బైనాక్లాక్స్ లాగా అన్నట్టు. సో మీరు జూమ్ చేసినప్పుడు కూడా అంటే ఈవెన్ దో మీరు 100x జూమ్ లోకి వెళ్ళిపోయినా గానీ ఈ టెలిఫోటో ఎక్స్టెండర్ ని గనక మీరు పెట్టుకున్నారు అన్నట్లయితే డీటెయిలింగ్ ఏదైతే ఉందో మరింత బెటర్ గా మరింత షార్పర్ గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ దానికి అదనంగా వీళ్ళు మరొక 30,000 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారు అనుకోండి, అది వేరే విషయం. సో ఈ విధంగా ఒక మొబైల్ ఫోన్ లోనే మనము డిఎస్ఎల్ఆర్ లెవెల్ అవుట్పుట్ ఫోటోగ్రఫీని క్యాప్చర్ చేసేటువంటి క్యాపబిలిటీస్ ని పెరిస్కోపిక్ లెన్స్ లో తీసుకొని రావడం జరుగుతుంది. సో బేసిక్ గా టెలిఫోటో ఎప్పుడు అవసరం అవుతుంది, పెరిస్కోపిక్ ఎప్పుడు అవసరం అవుతుంది అంటే ఒకవేళ మీరు మోడరేట్ ఫోటోగ్రాఫర్ అయి ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్ట్రీట్ ఫోటోగ్రఫీ బాగుండాలి, నాకు పోర్ట్రేట్ ఫోటోస్ మంచిగా రావాలి, అలాగే కాన్సెప్ట్స్ ఇట్లాంటివి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ దీంతో పాటు ఫుడ్ ఇలాంటివన్నీ జూమ్ క్యాపబిలిటీస్ లో నాకు డీటెయిలింగ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళైతేనేమో జస్ట్ టెలిఫోటో లెన్స్ ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. వేరే ఒకవేళ మీరు గనక ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్ అయ్యి ఉండి వైల్డ్ ఫోటోగ్రఫీ కావాలనుకుంటారు, అలాగే మీరు పక్షులు జంతువులు ఇలాంటి వాటిని మీరు జూమ్ చేసి అంటే వాటి దగ్గరికి వెళ్ళలేం కదా, సో ఆ దగ్గరికి వెళ్ళాలంటే ఎగిరిపోవటం లేదా అవి మనల్ని హాన్ చేయటం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో మనకి జూమ్ క్యాపబిలిటీస్ అనేవి బాగా యూజ్ అవుతూ పిక్చర్ యొక్క డీటెయిలింగ్ మిస్ అవ్వకుండా ఫోటోని క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే వేరే అక్కడ మీకు పెరిస్కోపిక్ కెమెరా అనేది చాలా బాగా యూజ్ అవడం జరుగుతుంది. అందుకే మీరు చూడండి ఎప్పుడైనా కానీ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు సరే, వాళ్ళ దగ్గర చాలా పొడుగు లెన్స్ ఉంటాయి, దాన్ని టెలిఫోటో లెన్స్ అని అంటారు. ఈవెన్ ఇంతే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్సర్ట్ జరుగుతూ ఉంటుంది, స్టేజ్ మీద ఉన్న వాళ్ళని ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేయాలనుకున్నా, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రికెట్ స్టేడియంస్ లో మీరు చూస్తుంటారు అక్కడ రికార్డ్ చేసేటువంటి కెమెరాస్ కి చాలా పెద్ద టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. సో ఎందుకంటే ఈవెన్ జూమ్ చేసినా గానీ డీటెయిలింగ్ అనేది మిస్ అవ్వకూడదు అని చెప్పి. అఫ్ కోర్స్ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో అన్లెస్ అండ్ అంటిల్ ఒకవేళ మీరు గనక మొబైల్ ఫోటోగ్రఫీ, అది కూడా మొబైల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎంతూజియాస్ట్ అయితే తప్ప ఇలాంటి వాటిల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అనే నా అభిప్రాయం. రెగ్యులర్ గా మనం వాడుకున్నటువంటి మొబైల్ ఫోన్స్ లో ఉండేటువంటి టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో మామూలు హ్యూమన్ ఆబ్జెక్ట్స్ కి 1x 2x 3x అండ్ 5x దాకా కూడా క్యాపబిలిటీస్ ఉంటాయి. కాబట్టి బెటర్ పోర్ట్రేట్ పిక్చర్స్ అయితే మీరు దీని ద్వారా క్యాప్చర్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ జూమ్ చేసి కూడా క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టెలిఫోటో లెన్స్ కి అలాగే పెరిస్కోపిక్ లెన్స్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే వీటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి డిజైన్ ఎలా చేస్తారు, ఎవరికి ఏంటి అనే దాని గురించి. సో ఇప్పుడు మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటా. యూ కెన్ డిసైడ్ వెదర్ టెలిఫోటో లెన్స్ తీసుకుంటే బాగుంటుందా లేదా పెరిస్కోపిక్ కెమెరా ఉన్నటువంటి ఫోన్స్ కొనుక్కుంటే బాగుంటుందా అనే దాని గురించి. సో నన్ను అడిగితే గనక ఒకవేళ మీరు పర్టికులర్ గా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అలాగే నాకు పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేస్తూ నేను ఫొటోస్ ని ఎక్కువగా క్యాప్చర్ చేయాలనుకుంటున్నానన్నా అన్నట్లయితే గనక ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు ఒక మంచి డిఎస్ఎల్ఆర్ కొనుక్కొని దాని మీద టెలిఫోటో లెన్స్ మీద ఇన్వెస్ట్ చేశారు అన్నట్లయితే మీకు ఇంకా దీనికన్నా హై క్వాలిటీకి సంబంధించినటువంటి పిక్చర్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ ఇందులో రాదని అంటలా, బట్ అది ఇంకా ఫార్ బెటర్ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు కనుక లెర్నింగ్ స్టేజ్ లో ఉంటే దిస్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనే నా అభిప్రాయం. ఇంతకీ మీకు ఏది ఇష్టం, టెలిఫోటోనా లేదా పెరిస్కోపిక్ కెమెరానా? లెట్ మీ నో ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.